హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఈ వేసవిలో మన శరీరాన్ని చల్లబరిచి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మజ్జిగ చారు రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ఒకసారి నేను చేసిన విధంగా మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ప్రాసెస్ చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక 1 కప్పు వరకు పెరుగుని తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న పెరుగు విస్కర్తో మిక్స్ చేసుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 కప్పు పెరుగుకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను. మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదు. ఈ విధంగా అయితే మనకు మజ్జిగ చారు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. ఈ విధంగా ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా కరివేపాకు రెమ్మలు అన్నీ చిటపటలాడే వరకు కూడా ఫ్రై చేసుకుంటే మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మజ్జిగ చారు వేసుకుంటూ స్టవ్ని ఆపేసేసుకోవాలి. స్టవ్ని అలాగే ఉంచేస్తే మజ్జిగ చారు అనేది టేస్ట్ బాగుండదు. ఈ విధంగా మజ్జిగ చారు వేసుకునేటప్పుడు స్టవ్ని ఆపేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు మజ్జిగ చారు కూడా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మజ్జిగ చారు అంతా వేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీరని వేసుకొని మనం మొత్తం అంతా మిక్స్ చేసుకున్నట్లయితే మజ్జిగ చారు రెసిపీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మజ్జిగ చారు మన హెల్తీకి చాలా మంచిదండి. మరి నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.